అందరికి నమస్తే. మన దగ్గర హైడ్రా ఆల్రెడీ 200కు పైన కట్టడాలను కూల్చేసింది. వేల సంఖ్యలో ఇల్లు కూల్చేందుకు ఆల్రెడీ చాలామందికి నోటీసులు కూడా ఇచ్చింది. 30 రోజుల్లో మీరు కూల్చుకుంటారా, మేము కూల్చాలా, వివరణ ఇచ్చేది లేదు. చాలా కూల్చివేతల ముందు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్స్ ఇవి కూడా ఏం చూడలేదు. డైరెక్ట్గా బుల్డోజర్ దింపడం, కూలగొట్టడం. ఏంటంటే హైడ్రాకు ఫుల్ పవర్స్ ఉన్నాయంటున్నారు. నిజానికి హైడ్రాకు చట్టబద్ధత లేదని చాలామంది అడ్వకేట్లు చెప్పిండ్రు. నేను స్వయంగా ఇంటర్వ్యూ చేసిన సీనియర్ హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా చెప్పిండ్రు, హైడ్రాకు అసలు చట్టబద్ధత ఎక్కడ ఉంది, చట్టబద్ధత తెస్తామన్నారు కానీ తేలేదు కదా, మరి కూల్చివేతలకు అన్నిటికీ హైకోర్టు రేపు నాడు ఒక నష్టపరిహారం కట్టేయాలంటే కూడా ప్రభుత్వం భరించాల్సి వస్తుందేమోనని. సరే, ఇదంతా పక్కన పెడదాం. ముందు సుప్రీంకోర్టులో ఇట్లాంటి కూల్చివేతలకు సంబంధించిన ఇష్యూ పైన ఒక డెవలప్మెంటు, ఒక చర్చ, ఒక విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. సేమ్ తెలంగాణలో ఎట్లయితే కూల్చివేతలు జరుగుతున్నాయో కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు ఒక 2-3 ఏళ్ల నుంచి ఉత్తరప్రదేశ్లో కూడా అట్లాంటి కూల్చడాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా బుల్డోజర్ పాలన అంటున్నారు కదా అందరూ. బుల్డోజర్స్ పోతున్నాయి. అక్కడ ఎవరింటి మీదకి పోతున్నాయంటే రేపులు చేసిననో, లేకపోతే మర్డర్లు చేసిననో, లేకపోతే రౌడీ షీట్లు ఓపెన్ అయి ఉన్నాయో వాళ్ళ ఇంట్ల మీదకి పోతున్నాయి, వాళ్ళ ఇండ్లను నేలమట్టం చేస్తున్నాయి. కొంతమంది దాన్ని సమర్థిస్తున్నారు. ఇది కరెక్టే కదా, యూపీలో గుండారాజు పోవాలంటే బుల్డోజర్ రాజు రాక తప్పదని కొంతమంది దాన్ని సమర్థిస్తున్నారు. బట్ ఇవాళ సుప్రీంకోర్టులో ఒక కామెంట్ చేసింది సుప్రీంకోర్టు త్రూ వర్డ్స్ అగైనెస్ట్ బుల్డోజర్ జస్టిస్, నో డెమాలిషన్ ఎవర్ ఇఫ్ పర్సన్ ఈజ్ కన్విక్టెడ్. సుప్రీంకోర్టులో ఈ హియరింగ్ జరిగింది ఏంటంటే యూపీలో జరిగిన దాని గురించి జరిగింది. యూపీలో ఏమవుతుందంటే ఒక మర్డర్ జరిగింది, లేకపోతే ఒక రేప్ జరిగింది, లేకపోతే ఒక సెటిల్మెంటో దౌర్జన్యమో జరిగింది, ఎంబడే బుల్డోజర్స్ 1-2 డేస్లోనే వచ్చి కూలగొట్టి ఇచ్చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఏమంటుందంటే అసలు వాళ్ళు నిందితులు ఎవరైనా సరే ఫస్ట్ నిందితులు లేదా ముద్దాయిలు, తర్వాత హియరింగ్స్ జరిగిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత, అనేక సాక్ష్యాలు, అనేక కోణాలు, అనేక సార్లు కోర్టు విచారణ జరిగిన తర్వాత వాళ్ళు ముద్దాయిల నుంచి నిందితులు, ముద్దాయి అంటే నిందితులు మన భాషలో, ఆ నిందితులు ఏమంటారు, వాళ్ళు శిక్షకు అర్హులు అయితే, అంటే శిక్ష పడితే, అంటే వాళ్ళే అని ప్రూఫ్ అయితే, నేరం చేసినట్లుగా వాళ్ళే ప్రూఫ్ అయితే కదా వాళ్ళు ఆ పని చేసినట్లుగా, అవేమి లేకుండానే కోర్టు కన్నా ముందే, కోర్టులో విచారణ జరగముందే, కోర్టులో దీని మీద ఎట్లాంటి కనీసం ఏమీ హియరింగ్స్ జరగకముందే మీరు అవి కూలగొట్ట ఇచ్చేస్తున్నారు. అవి కూలగొట్టడం వల్ల సమాజంలో వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక రకమైన చర్చ జరుగుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు పనికిరాని వాళ్ళు. ఆ పనికిరానోడు చేసిన పనికి ఆ కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది, ఆ కుటుంబం ఆస్తి కోల్పోవాల్సి వస్తుంది, ఆ కుటుంబ సభ్యులంతా రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఇట్లాంటి సందర్భాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సేమ్ మన దగ్గర అట్లాంటి నేరం, ఘోరం లేకపోతే ఇట్లాంటి జరిగిన వాళ్ళకి కాదు, ఎక్కడనో కబ్జా చేసిరనో, లేకపోతే పర్మిషన్ లేనివనో, పర్మిషన్ ఉన్నాయి కూడా హైడ్రా కూల్చేస్తుంది. నిజానికి ఇక్కడ కూల్చివేతలకు సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. అసలు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయకుండా, ఏమి డిసైడ్ చేయకుండా, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నా, మున్సిపల్ పర్మిషన్ ఉన్నా వాటిని కూడా కూల్చిపడేస్తున్నారు. ఇదే గవర్నమెంట్ మీన్స్ వీళ్ళే, ఇదే డిపార్ట్మెంట్స్, గవర్నమెంటే, ఏదో ఒక గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది, ఈ గవర్నమెంట్ వచ్చి కూల్చేస్తుంది. ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన దానికి వాల్యూ ఏముందన్న చర్చ ఒకటి నడుస్తుంది. నిజానికి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైడ్రా పెట్టి అన్ని కూల్చేయాలంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. అది చూపించిన తర్వాత నేను ఈ ఇష్యూను హైడ్రాకి ఎందుకు వర్తిస్తుంది, హైడ్రా కూడా సుప్రీంకోర్టు పరిధిలోనే పనిచేయాలి కాబట్టి సుప్రీంకోర్టు చేసిన ఈ స్టేట్మెంటు, ఈ కామెంటు హైడ్రాకి ఎందుకు వర్తించాలన్న విషయం మీద నేను మాట్లాడతాను. ఇది ఒకసారి వినండి. ఉన్న బలంగా రూపాయి చమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే, వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కనుక ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే. సో అయ్యప్ప సొసైటీలోనేమో నువ్వు అట్లా కూలగొట్టి ఎంఆర్ ప్రాపర్టీస్ ఇవాళ కేవీపీ రామచంద్రరావు సుల్తాన్ పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటారు సార్. ఇది ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో కలిసి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఆ ఇంటర్వ్యూలో చేసి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు
ఆ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ అవి. అంటే ఈ పొయ్యి నీలమట్టం చేస్తారా, వాళ్ళు ఏమన్నా దేశద్రోహులా, వాళ్ళు ఏమన్నా అదా, వాళ్ళన్న ఇదా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడుతున్న వీడియో అది. ఆయన భార్యతో కలిసిపోయినారు ఆ ఇంటర్వ్యూకి. ఇప్పుడు జరుగుతున్నాయి కూడా అవే కదా. ఇప్పుడు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అన్ని పర్మిషన్ లేనివే. ఎప్పుడంటే 2015లో కొత్తగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని కూల్చేసినారు, పర్మిషన్ లేనివని కొన్ని కూల్చినారు. నిజానికి అయ్యప్ప సొసైటీలో పేదవాళ్ళు ఎవరు ఉండరు. అయ్యప్ప సొసైటీలో బాగా డబ్బులున్న వాళ్ళే ఉంటారు. నాకు తెలిసి అప్పర్ మిడిల్ క్లాస్ కన్నా ఇంకా పైన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అయ్యప్ప సొసైటీలో ఇల్లు కొనలేరు, లేకపోతే ఇల్లు కట్టలేరు, అక్కడ భూమి కొనుక్కొని. అప్పర్ మిడిల్ క్లాస్ కన్నా పైన ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా పైన ఉన్నవాళ్ళు, ఇంకా పై స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు అక్కడ కోట్ల రూపాయలు పెడితే తప్ప ఒక ఇల్లు తయారు కాదు, ఒక ఇల్లు రాదు. అట్లాంటి దగ్గర గత గవర్నమెంట్ ఇల్లు కూల్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం కామెంట్ చేసిండ్రు, వాళ్ళు ఏమైనా దేశద్రోహులా, వాళ్ళు ఏమన్నా నేరగాళ్ళ, వాళ్ళ ఇల్లు ఎట్లా నిలమట్టం చేస్తారు, ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, రెగ్యులరైజ్ చేయడానికి మున్సిపల్ యాక్టివ్లో ఒక సిస్టమ్ ఉంది కదా, ఎందుకు దాన్ని ఫాలో గారు, వాళ్ళకు ఎంత వేస్తారో పెనాల్టీ వేయండి, వాళ్ళను రెగ్యులరైజ్ చేయండి అని. అది పర్మిషన్ లేని ఇల్లు కూలిస్తే రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, పర్మిషన్ ఉన్నా కూడా ఇది ఎఫ్టీఎల్ అని చెప్పి కూల్చేస్తున్నారు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు, గవర్నమెంట్లే. ఏదో ఒక గవర్నమెంట్, ఏదో ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్. ఇప్పుడు కాదు, కొత్తగా కాదు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అవే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తున్నాయి. అవే పర్మిషన్స్తోన అందరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి, అందరూ జీవితాలు నడిచిపోతున్నాయి. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా. చాలామంది అవి కబ్జాలు చేస్తే కూలగొట్టద్దా అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. పర్మిషన్స్ లేకపోతే కూలగొట్టేసేయండి. పర్మిషన్స్ లేకపోతే కూడా మీరు ఏమైనా చేస్తారో చేయండి. అసలు మొత్తానికి నడి చెర్లనో లేకపోతే నాల మీదనో ఎక్కడనో పర్మిషన్స్ లేకుండా కడతారు కదా, వాటిని రెగ్యులైజ్ చేయకండి, వాటిని కూల్చేసేయండి. కానీ మీరు పర్మిషన్స్ ఇచ్చిన వాటిని కూల్చేస్తున్నారు కదా. ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చిన వాటిని ఇదే ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చినారు, ఇదే గవర్నమెంట్లు ఎల్ఆర్ఎస్ని కట్టించుకున్నాయి, ఇదే గవర్నమెంట్లు ట్యాక్సులు కట్టించుకుంటున్నాయి, ఇదే గవర్నమెంట్లు కరెంటు కనెక్షన్ ఇచ్చి కరెంటు బిల్లు వసూలు చేస్తున్నాయి, ఇవే గవర్నమెంట్లు వాటర్ బిల్లు ఇచ్చి వాటర్ డబ్బులు కూడా వసూలు చేస్తున్నాయి జనాల దగ్గర నుంచి. ఇప్పుడు ఆ జనాలకు నోటీసులు ఇచ్చిండ్రు. ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. కొన్ని బస్తీలకైతే ఆ బస్తీల్లో పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్లే. ఆ బస్తీల్లో కరెంట్ ఇచ్చిండ్రు, వాటర్ ఇచ్చిండ్రు, రోడ్లు వేసిండ్రు. ఆ బస్తీల్లో హౌస్ నెంబర్ ఇచ్చిండ్రు వాళ్ళకు కూడా మీరు నోటీసులు ఇచ్చిండ్రు. వారం రోజులు కొన్ని బస్తీలకు ఇచ్చిండ్రు, 30 రోజులు కొన్ని బస్తీలకు ఇచ్చిండ్రు. ఆల్మోస్ట్ లో క్లాస్ అంటే ఈ బస్తీల్లో ఉండే వాళ్ళకు, లేకపోతే ఈ మిడిల్ క్లాస్ ఉండే ఏరియాలకు కేవలం 7 days మాత్రమే టైం ఇస్తున్నారు. కొన్నిటికి 30 రోజులు కూడా టైం ఇస్తున్నారు. అక్కడక్కడ అది ఆ డిఫరెన్స్ ఎందుకో తెలియదు. 30 రోజుల టైం కొన్నిటికి కిందకి ఇస్తున్నారు, 7 days కొంతమంది కిందకి ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకు తిరుపతి రెడ్డికి అండ్ అక్కడ ఉండే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నారని చెప్తున్న ఆ ఏరియాలకైతే 30 రోజులు టైం ఇచ్చారు. కొందరికైతే అసలు నోటీసులు లేవు, వాళ్ళకు 30 రోజులు లేదు, 2 రోజులు లేవు, గంట కూడా కాదు. మనకు చూసిన ఒక వీడియో ఎక్కడనో, నాకు ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, మాకు కనీసం 1 గంట అయినా టైం ఇవ్వండి, మేము ఎక్కడన్నా పోతామంటే కూడా నో టైం, అసలు టైమే లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, బయటికి పిలిచిండ్రు, అందరినీ కూలగొట్టేసేసిండ్రు. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, తెల్లవారుజామునవి కూలగొట్టేసేసిండ్రు. ఇప్పుడు డబ్బులు బాగా, ఇప్పుడు నాగార్జునది ఉంది, నాగార్జునది కూలగొట్టిరంటే దానిలో నిజంగానే ఎఫ్టీఎల్ ఉంటే దాన్ని మీరు మాట్లాడచ్చు, లేకపోతే వాళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. బయటికి నోటీస్ ఇచ్చినామని చెప్తున్నా. కోర్టులో ఇన్కన్వెన్షన్ కేసు వచ్చినప్పుడు నోటీస్ గురించి మాట్లాడలేదు గవర్నమెంట్ సంబంధించిన అడ్వకేట్స్ ఎవరు కూడా. సరే, ఎనీవే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడిండ్రు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగిన హీరింగ్ మీద మాట్లాడారు. సుప్రీంకోర్టులో అట్లా నిందితులు కాగానే, ఏదో ఒక కేసులో నిందితులు కాగానే వాళ్ళు ఇల్లు కూలగొడితే ఎట్లా అనేది సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. ఈవెన్ హైడ్రా కూడా సేమ్ కదా. హైడ్రా కనీసం అక్కడ యూపీలో ఎవరినో రేప్ చేసిరనో, అమ్మాయిలను పాడి చేసిరనో, గుండారాజు చేసి సామాన్యులను బెదిరించిరనో, ఇంకేదో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిరనో, వాళ్ళని ఆర్థికంగా నష్టం చేస్తే, వాళ్ళను ఆర్థికంగా చితికింపజేస్తే వాళ్ళు కనీసం మారుతారేమో, వాళ్ళు ప్రాయశ్చిత్తం పొందుతారేమో, వాళ్ళు ఈ గూండారాజును వదిలేసి మామూలు జనాలుగా వస్తారేమో, వాళ్ళు ఈ రేప్ చేసిన వాళ్ళు కనీసం వాళ్ళ ఏమంటారు, వాళ్ళు మారుతారేమో అని కదా అక్కడ చేస్తున్నది. అక్కడ దాని మీదనే సుప్రీంకోర్టు అట్లాంటి కామెంట్ చేస్తే, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న ఈ బుల్డోజర్ తీసుకుపోయి కూల్చేసే విధానాన్ని సుప్రీంకోర్టు రేపో ఎల్లుండో తదుపరి నెక్స్ట్ ఎందుకు హీరింగ్గా తీసుకోదు, ఎందుకు ఈ కేసు సుప్రీంకోర్టు దాకా పోదు, ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారం కూడా సుప్రీంకోర్టు అండర్లోనే జరుగుతుంది కదా. సుప్రీంకోర్టు దేశం అందరికీ అత్యున్నత న్యాయస్థానం. కొంతమంది కాకపోవచ్చు, కొంతమంది రాజకీయాలు రావచ్చు, కొంతమంది రాజకీయాన్ని అడ్డగట్టవచ్చు, కానీ సుప్రీంకోర్టు ఈజ్ ఫైనల్. సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన తీర్పులనే తప్పుపడతాయి, హైకోర్టులు ఇచ్చిన శిక్షలనే మాఫీ చేస్తాయి, హైకోర్టులు
చేసే తప్పిదాలనే అవి సరి చేస్తాయి సుప్రీంకోర్టు. అట్లాంటిది ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఇక్కడ కూడా హైడ్రా పేరుతో జరుగుతున్న ఒక కూల్చడాల విషయంలో రేపు సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కావచ్చు. ఇక్కడ జరుగుతున్నది యూపీలో జరిగినట్లు ఇక్కడ జరుగుతుంది, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి నేరస్తులు కాకపోతే తెలంగాణలో కనీసం నేరస్తులు కూడా కాదు. వాళ్ళ జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోవడం నేరం చేసినట్ట. మీరు పర్మిషన్ ఇస్తే డబ్బులు అప్పులు చేసి బంగారం కుదబెట్టి రక్తం దారపోసి జీవితాలు దారపోసి ఏదో కింద మీద పడి లోన్లు తీసుకొని ఇల్లు కొనడం నేరమా? అది నేరం కింద కూడా పరిగణించడానికి అవకాశం లేదు. అట్లాంటప్పుడు యూపీతో పోల్చడానికి కూడా మనకు అవకాశం లేదు. యూపీలో జరుగుతున్న వ్యవహారానికి అక్కడ జరుగుతున్న బుల్డోజర్ వ్యవహారానికి తెలంగాణలో జరుగుతున్న బుల్డోజర్ చాలా డిఫరెన్స్ ఉంది. కనీసం అక్కడ కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను కంట్రోల్ చేసే ప్రయత్నం నడుస్తున్నట్టు కనిపిస్తుంది యూపీలో. కానీ ఇక్కడ ఏం నడుస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళను ఇక్కడ సోషలిస్టులను తీసుకుపోయి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇట్లా వ్యవహారం చేస్తేనే కదా వాళ్ళు రౌడీలు తయారవుతారు, నక్సలైట్ తయారవుతారు, మావోయిస్టులు తయారవుతారు, వాళ్ళ బతుకంతా రోడ్డు మీద పడే ఏమని తయారవుతారు మనిషి తెగిస్తే. కానీ ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి సుప్రీంకోర్టు అక్కడ జరిగిన సేమ్ కేసులు ఇవన్నీ కూడా బుల్డోజ్ రాజ్ జరుగుతున్నది కేవలం 2 రాష్ట్రాలే, ఒకటి యూపీలో జరుగుతుంది, ఒకటి తెలంగాణలో జరుగుతుంది. కాబట్టి ఈ ఇష్యూని ఎందుకు సీరియస్గా పరిగణించకూడదు? ఈ ఇష్యూలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్ని, సుప్రీంకోర్టులో జరిగిన హియరింగ్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోకూడదు? ఇక్కడ ఎవరైతే నోటీసులు అందుకున్నారో జనం ఎందుకు సీరియస్గా తీసుకోకూడదు? ఇవి హైకోర్టులో చాలామంది కేసులు వేస్తున్నారు, హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా. బహుశా సుప్రీంకోర్టులో అన్ని అప్లికేషన్స్ కలిసి, అంటే వీళ్ళు పెట్టిన అన్ని పిటిషన్స్ కలిసి ఒకటే పిటిషన్ కింద బహుశా ఇక్కడ హైకోర్టులో విచారణ జరగవచ్చు. హైకోర్టులో సుప్రీంకోర్టులో వచ్చే తీర్పులు లేకపోతే సుప్రీంకోర్టులో వచ్చే ప్రొసీజర్స్ అన్నిటి కూడా హైకోర్టులో ఫాలో అవుతూ ఉంటాయి. హైకోర్టులో సేమ్ టైప్ ఆఫ్ కేసులు ఎక్కడైతే వేరే కోర్టుల్లో లేకపోతే సుప్రీంకోర్టులో ప్రొసీజర్స్ వస్తాయో ఆ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఉంటాయి హైకోర్టులు, అన్ని హైకోర్టులు అంతే. కాబట్టి ఇప్పుడు యూపీలో జరుగుతున్న గుండారాజు గురించి సుప్రీంకోర్టు చేసిన కామెంటు తెలంగాణలో ఇది గుండారాజు అనాలనా లేకపోతే దీన్ని బుల్డోజర్ రాజు అనాలనా తెలియదు. బట్ ఇక్కడ జరుగుతున్నది వేరేగా ఎందుకు చూడాలి? ఇక్కడ కూడా అట్లాంటి పరిణామాలే జరుగుతున్నాయి కదా. ఇక్కడ కూడా మనుషులకు ప్రాథమిక హక్కులే లేనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కదా. మీరిచ్చిన పర్మిషన్స్ మీరే చెల్లవనంటే ఇక మరి తెలంగాణ జనం ఏడిపోవాలి, తెలంగాణ ప్రజలు ఏడిపోవాలి. ఈ మధ్యకాలంలో నోటీసులు ఇచ్చిన దానిలో చాలామంది చాలా కాలనీలు అన్నీ కూడా పర్మిషన్ ఇచ్చినవే, అన్నీ జిహెచ్ఎంసీయో హెచ్ఎండియో ఆ లోకల్ మున్సిపాలిటీయో మున్సిపల్ కార్పొరేషన్లో పర్మిషన్ ఇచ్చినయే. పర్మిషన్ లేకుండా కాలనీల్లో ఇల్లు కొనరు ఎవరు కూడా బ్యాంక్స్ కూడా లోన్లు ఇవ్వవు. వీళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ అన్ని చూస్తే బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. మరి అట్లాంటప్పుడు వాళ్ళు అన్యాయం చేసినట్లు లేకపోతే వాళ్ళు అక్రమం చేసినట్టుగానో లేకపోతే వాళ్ళు ఏదో నేరం చేసినట్టుగానో ఎందుకు పరిగణిస్తుంది ప్రభుత్వం అనేది ఒక డిస్కషన్ పాయింట్. సుప్రీంకోర్టులో జరిగింది కాబట్టి నేను ఈ ఇష్యూని మీకు చెప్తున్నా. ఇక్కడ కూడా ఇది ఒక డిస్కషన్ పాయింట్. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పిదమనాలను ప్రకృతి పేరు చెప్పి చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ అనాలనో తెలియలేని సిచ్యువేషన్. ప్రకృతిని కాపాడాలి కదా అంటున్నారు, చెరువులు కాపాడాలి కదా, కాపాడాలంటే ఇదంతా కూలగొట్టాలంటున్నారు. చెరువులు కాపాడాలనుకున్నప్పుడు మీరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది లేకుండే, చెరువులు కాపాడాలనుకున్నప్పుడు వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళ ఇంటి ముందు రోడ్ వేసేది లేకుండే. ప్రకృతే ఇంపార్టెంట్, ఇక్కడ చెరువు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మీరు ఆ ఇంటికి కరెంటు కనెక్షన్ ఇచ్చేది లేకుండే, వాళ్ళకు వాటర్ కనెక్షన్ ఇచ్చేది లేకుండే. పర్మిషన్స్ లేకపోతే ఎవరు కూడా కష్టార్జితాన్ని పెట్టిపోయి ఏ బిల్డర్కో లాభం చేకూర్చడానికి ఎవరు కొనరు కదా. మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రభుత్వం. మీరు నోటీసులు ఇచ్చేసి రంగనాథ్ గారిని ఒక పెద్ద బుల్డోజర్ లాగా కనిపించేటట్లు చేస్తే లాభం లేదు. జనానికి ఏం సమాధానం చెప్తారు? జనం రాజ్యాంగానికి అందరూ లోబడే పనిచేయాలి, రాజ్యాంగం లోబడే అందరు ఉంటారు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? సుప్రీంకోర్టులో ఈరోజు వచ్చిన స్టేట్మెంట్ అది తెలంగాణకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుందని నేను చెప్తున్నా. ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇట్లే పోతుందా ముందుకు? ఇట్లే పోతే సుప్రీంకోర్టునో హైకోర్టునో ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ ఎదురైతే ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.